దోషకుడు, హింసకుడు, హానికరుడు, క్రైస్తవులందరికీ గొప్ప హానికరుడు. అలాంటి వ్యక్తిని ప్రభువు మాట్లాడితే ఒక గొప్ప వ్యక్తిగా మారిపోయాడండి. కొత్త నిబంధన గ్రంథంలో సకానికి మించిన అధ్యాయాలు, సకానికి మించిన పత్రికలు రాసిన గొప్ప వ్యక్తి అయిపోయారు. ఒక్కొక్క పత్రిక, కొరింథీయులు, అపోస్తల కార్యములు, అలాగే గలతీయులు, ఇవన్నీ చదువుతా ఉంటే ఆయన ఎక్స్పీరియన్స్, ఆయన జీవితంలో ప్రభు చేసిన కార్యాలు, అలాగే ఆయన జీవితంలో తాను పొందిన శ్రమ కూడా ఆయనకి ఒక సంతోషంగా ఎంచుకుంటున్నాడండి. యేసు ప్రభు సేవలో ఉన్న శ్రమ అయినా ఏదైనా కూడా ఒక మంచి సంతోషంగా ఎంచుకుంటున్నారు. ఆయన అంత గొప్ప సేవకుడుగా వాడబడ్డారండి. ఆయన రోజుల్లో మనం ఎటువంటి బ్రతుకుతో ఉన్నా, ఎటువంటి వ్యర్థంగా జీవిస్తా ఉన్నా, ఎటువంటి దోషకుడు, హింసకుడు, హానికరుడు అయినా సరే ప్రభు అయితే పిలుస్తా ఉన్నారు. చేతులు చాపి ప్రతి ఒక్కరిని పిలుస్తా ఉన్నారండి. ఎలాంటి వాడైనా పర్లేదు, ప్రభు దగ్గరికి వచ్చి యేసే నిజమైన దేవుడు, ఈ లోక రక్షకుడిని ఒప్పుకుని, పాపాలను ఒప్పుకుని, ప్రతిదీ క్షమింపబడి ఆయనలో నూతన జన్మ నువ్వు పొందితే ఖచ్చితంగా నిత్యరాజ్యమైన పరలోకంలో నువ్వు పాలు పొందించుకుంటావు.